హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాహిన్ బ్లాగ్స్. ఈరోజు అయితే స్పెషల్ వచ్చేసి రంజాన్ స్పెషల్ చికెన్ హలీం అండి. మేము ఎలా వచ్చిద్దా అని చెప్పి ట్రై చేసామండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇప్పుడైతే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అరకప్పు గోధుమ రవ్వ, అలానే 2 టేబుల్ స్పూన్ మైసూర్పప్పు, 2 టేబుల్ స్పూన్ కందిపప్పు, అలానే 2 టేబుల్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకోవాలండి. అలానే 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు కూడా వేసుకోవాలండి. చూడండి, ఈ స్పూన్తోనే వేసుకోవాలి. కొలత 2 టేబుల్ స్పూన్తోనే వేసుకున్నాను. అలానే 2 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్ వేసుకున్నానండి. చూడండి, అలానే కొంచెం జీడిపప్పునైతే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా శుభ్రంగా అయితే కడుక్కోవాలండి. ఇందులోకి నేను మినపప్పు కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా 1 నుండి 2 సార్లు వరకు బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. చూడండి, ఈ పప్పులు అనేది తింటే మనకి శక్తి ఎక్కువగా వస్తుంది, అలానే ప్రోటీన్స్ కూడా ఎక్కువగానే ఉంటాయండి. ఇప్పుడైతే వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నీళ్లు వేసేసుకుందాము. నీళ్లు వేసుకున్న తర్వాత 4 నుండి 5 గంటల వరకు నానబెట్టుకోవాలండి ఈ పప్పులన్నిటినీ. చూడండి ఎంత చక్కగా నానిపోయినాయో, చూసారు కదా. ఇప్పుడైతే మనం కుక్కర్లోకి అయితే వేసేసుకోవాలండి. నీళ్ళతో సహా వేసుకోవాలి. నీళ్ళని అయితే పారేయకూడదండి. చూడండి, ఇంకా ఎక్కువగానే నీళ్లు పడతాయి ఇందులోకి. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టేసుకుందాము. స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాము. విజిల్స్ అయితే 3 నుండి 4 వరకు విజిల్స్ అయితే రావాలండి. ఇప్పుడైతే 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి నేనైతే. అది పక్కన పెట్టేసుకుందాము. శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకైతే 1 టేబుల్ స్పూన్ నూనె, అలానే 2 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా తీసుకోవాలండి. నెయ్యి ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఇప్పుడైతే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఒకసారి కలిపేసుకుందాము. ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడైతే ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇందులోకి వేసేసుకుందాం ఒక ప్లేట్లో. బాగా గట్టిగా అవుతే అలానే ఆయిల్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. అలానే ఇందులోకి జీడిపప్పును కూడా వేసుకుందామండి. వేసుకొని ఫ్రై చేసుకుందాము. గార్నిషింగ్ కోసం మనం జీడిపప్పునైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలానే 4 ఇలాచి, చిన్న ముక్కలు దాల్చిన చెక్క, అలానే 4 లవంగాలు, మిరియాలు, అలానే 2 బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి 4 నుండి 5 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలండి. అలానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కిలో బోన్లెస్ చికెన్ కూడా వేసుకోవాలి. వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం, అలానే 1 టేబుల్ స్పూన్ పసుపు కొంచెం వేసుకున్నానండి, ముందు వేసుకున్నాను కదా. అలానే రుచికి తగినంత ఉప్పు అయితే ఎక్కువగానే పడుతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, మసాలాన్ని బాగా చికెన్ ముక్కలకి అయితే బాగా పట్టాలండి. చూసారు కదా. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇందులోకైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 కప్పు పెరుగునైతే వేసుకోవాలండి. అలానే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోకైతే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత నిమ్మకాయ రసాన్ని వేసుకోవాలండి. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలానే నీళ్లు వేసుకోవాలండి. 1 గ్లాసు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. ఇందులోకైతే 1 నుండి 1.5 లీటర్ వరకు వాటర్ పడుతుందండి కుక్కర్లో. ఎంత వాటర్ వేస్తే అంత కన్సిస్టెన్సీ అంత బాగా వచ్చింది. ఇప్పుడైతే ఇందాక కుక్కర్లో 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి పప్పులన్నిటినీ. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తే చాలా బాగుండిద్ది. ఇలా రుబ్బుకోండి, లేదంటే మిక్సీలో వేసుకోండి. చూడండి, ఇలాగా ఒక 10 నుండి 15 నిమిషాల వరకు అలా చేస్తూనే ఉండాలి. ఇప్పుడైతే ఈ కుక్కర్ 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసేద్దాం. చూడండి, వాటర్ లేకుండా ఉట్టి చికెన్ పీసెస్ని మనం తీసుకోవాలి. చూసారు కదా. ఈ బిర్యానీ ఆకులను అయితే పక్కన పెట్టేసుకుందాము, మనకు అక్కర్లేదు బిర్యానీ ఆకులు. చూడండి, ఒక ఫోర్క్ తీసుకొని ఇలాగా చిన్న పీసెస్గా మనం చికెన్ పీసెస్ని అయితే ఇలాగా చిన్నగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఆ మసాలా వాటర్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ మొత్తాన్ని ఇందులోకి వేసేసుకోవాలి. వేసుకొని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ని అయితే కొంచెం తీసుకొని వేసుకుందామండి. ఇంకా మిగతా కొంచెం గార్నిషింగ్కి ఉంచుకుందాము.
ఇందులో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మసాలా అండి. ఈ మసాలా వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఈ మసాలా వేస్తేనే అసలు ముఖ్యంగా టేస్ట్ వచ్చిద్దండి. ఆ క్లిప్ అయితే ఇక్కడ పెట్టేస్తాను, మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ఈ మసాలాకు కావాల్సిన చూసేద్దామండి. ఒక 10 యాలక్కాయలు, కొన్ని లవంగాలు, దాల్చిన చెక్క, ఒక జాపత్రి, ఒక పువ్వు తీసుకుందాం. అలానే ఇందులోకి మిరియాలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒకసారి చూసేద్దాము రండి. చూడండి, ఇలాగా ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. మనకి ఇంకా కొంచెం వాటర్ పడతాయి, ఎక్కువగానే పడతాయండి. వాటర్ అయితే వేసుకొని కలుపుతూనే ఉండాలండి. ఒక 10 నుండి 15 నిమిషాల వరకు బాగా కలుపుతూనే ఉండాలి. చూడండి, పప్పు గుత్తితో ఇలా కలుపుతూనే ఉండాలండి. లో నుండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. కింద అడుగు అంటకుండా చూడండి కలుపుతూనే ఉండాలి. పప్పు గుత్తితో అస్సలు ఆపకూడదండి. ఒక 5 నుండి 10 నిమిషాల వరకు. అప్పుడే మనకి థిక్నెస్ వచ్చి మంచి కన్సిస్టెన్సీలో వచ్చిద్ది. చూసారు కదా, నేనైతే కంటిన్యూస్గా కలుపుతూనే ఉన్నాను. ఇప్పుడైతే నెయ్యిని వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకుంటూనే ఉండాలండి. చూడండి, నేనైతే నెయ్యి అయితే ఎక్కువగానే వేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నెయ్యి ఎక్కువ వేస్తే. చూసారు కదా నేను ఎంత వేస్తున్నానో. నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుందాము. ఇప్పుడైతే చికెన్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా ఇలాగా చేసుకొని ఇందులోకి అయితే వేసేసుకుందామండి. చికెన్ ముక్కలన్నిటినీ వేసుకొని మళ్ళీ పప్పు దినుసుతో మొత్తం బాగా కలుపుకోవాలండి. మెత్తగా అయిపోవాలి. అప్పుడే హలీం అనేది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిద్ది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. హైదరాబాద్ స్పెషల్ హలీం అండి ఇది. పప్పు దినుసుతో ఇలానే బాగా మెదుపుతూనే ఉండాలండి. ఒక 10 నుండి 15 నిమిషాల వరకు. చూడండి, ఇప్పుడైతే హలీం అయితే రెడీ అయిపోయింది. పైన అయితే మళ్ళీ ఘీ వేసుకుందాము. చూసారు కదా, హలీం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుందాము. వేడి వేడిగా హలీం వేసుకొని అలానే పైన గార్నిషింగ్కి ఉల్లిపాయలు, నిమ్మకాయ వేసుకొని తింటే అబ్బా చాలా బాగుండిద్దండి. జీడిపప్పు కూడా వేసుకొని తిందాం. అలానే పైన ఘీ వేసుకున్నానండి నేను. చూసారు కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేస్తున్నాను నేను. ఈ ఆనియన్స్ వేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిద్ది. జీడిపప్పు కూడా వేసుకుంటున్నానండి. ఫ్రైడ్ ఆనియన్స్ను జీడిపప్పు తింటుంటే నోటికి తగులుతుంటే చాలా బాగుండిద్దండి హలీం అయితే. నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుండిద్ది. చూసారు కదా, వేడి వేడి హలీం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం రండి. చూడండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. రంజాన్ స్పెషల్ హలీం అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఖచ్చితంగా మీరు చాలా బాగుందని చెప్పి కామెంట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. బాయ్.